సోషల్ మీడియాలో కాస్త సోషల్గా బిహేవ్ చేయగలిగే నేర్పరితనం ఉంటే చాలు ఎవరైనా ఓ యూట్యూబ్ ఛానల్ తెరవచ్చు. ఆ యూట్యూబ్ ఛానల్లో తోచింది మాట్లాడవచ్చు. కాస్త రూపురేఖలు బాగుండి అవసరం ఉన్నా లేకపోయినా సెక్సీ స్మైల్స్ విసరగలిగితే చాలు, వ్యూయర్స్ చూసి తీరుతారనే ప్రగాఢ నమ్మకం ఉంటే చాలు ఓ ఛానల్ తెరవచ్చు. అందాలు చూపించి ఆనందాల్లో విహరింపచేసి ఆ ఛానల్ను మళ్ళీ మళ్ళీ క్లిక్ చేసుకునే ట్రిక్కులు తెలిస్తే చాలు ఎంచక్క సెలబ్రిటీ అయిపోవచ్చు. 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు తాము సెలబ్రిటీలం అనే ఓ ఫేక్ ఇమేజ్ క్రియేట్ చేసుకొని టూరిస్ట్ స్పాట్స్లో తిరుగుతూ ప్రజలకు కొత్త అందాలు చూపించడం, అదే వరుసలో తెలుగు ప్రజల సెంటిమెంట్లను కూడా దారుణంగా దెబ్బతీసి నకిలీ సెలబ్రిటీలకు ఇప్పుడు కొదవ లేకుండా పోయింది. ఇదే క్రమంలో జ్యోతి మల్హోత్రా అనే అందాల సుందరి తనదైన ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ పెట్టింది. 2011లో ఛానల్ పెట్టి ఇప్పటికీ 3,80,000 సబ్స్క్రైబర్స్ను సంపాదించుకోగలిగింది. ఈ క్రమంలో వచ్చిన అనుభవాన్ని ఉపయోగించుకొని తన ఛానల్ ద్వారా వ్యూయర్షిప్ పెంచుకొని 4 రాళ్లు వెనకేసుకుంటోంది. అంతవరకు ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఛానల్ మాటున ఆమె ఇప్పుడు దేశ ద్రోహానికి తలపడిందన్న ఆరోపణలు మిన్నంటున్నాయి. ఆ ఆరోపణలకు ఆధారాలు కనిపించగానే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ జ్యోతి మల్హోత్రా ఎక్కడెక్కడ తిరిగింది, ఎవరిని కలిసింది, ఆమె సృష్టించిన వీడియోల పర్యవసానాలు ఏంటనేది నిర్ధారించేందుకు ప్రాసెస్ నడుస్తోంది. హర్యానాకు చెందిన యూట్యూబర్ ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రాను హిస్సార్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ కోసం ఆమె గూఢాచార్యం చేసిందన్న ఆరోపణలకు బలం చేకూరడంతో పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆమె తన ట్రావెల్ విత్ జో యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతదేశ సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు, నిఘా సంస్థలకు, ముఖ్యంగా ISIకి అందించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2023లో ఆమె పాకిస్తాన్ హై కమిషన్లో ఇషాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ అనే అధికారిని కలిసి అతని ద్వారా పాకిస్తాన్ నిఘా అధికారులతో సంబంధాలు పెట్టుకున్నట్లు పోలీసులు FIRలో పేర్కొన్నారు. జ్యోతి 2023లో 2 సార్లు పాకిస్తాన్కు వెళ్ళి అక్కడ అలీ ఆహ్వాన్, షాకీర్, రాణా, షహబాజ్ వంటి నిఘా అధికారులతో సమావేశమైనట్లు తెలుస్తోంది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్ల ద్వారా సమాచారాన్ని పంపినట్లు పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్ పట్ల భారత్లో సానుకూలమైన ఇమేజ్ సృష్టించేలా ఆమె వీడియో క్రియేషన్ ఉన్నట్లు అర్థమవుతోందని పోలీసులు అంటున్నారు. ఆమె చేసిన వీడియోలు చూసైనా ఇదే విషయం రూఢి అవుతుందంటున్నారు నెటిజన్లు. ఇక ఆమె మీద వెలువెత్తున్న తీవ్రమైన విమర్శల్లో పాక్లో పర్యటించడం వెనకాల భారీ రీజనే ఉందంటున్నారు. గత జనవరిలో ఆమె పెహల్గామ్కు వెళ్ళిన తర్వాత పాకిస్తాన్కు ప్రయాణించింది. ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేసిన వీడియోలను చూస్తే ఇదే విషయం అర్థమవుతుండటం విశేషం. పెహల్గామ్కు టూరిస్టులు వచ్చేలా పెహల్గామ్ అందాలు విహరిస్తూ అక్కడ ఫోటోలు తీసుకుంటే జీవితంలో మరుపురాని అనుభూతులు నింపుకుంటట్లని, ఇలా టూరిస్టులను పెహల్గామ్కు వెళ్ళేలా చేయడానికి ఆమె వీడియోలు కారణమనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. మరోవైపు ఆమె పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియం షరీఫ్ను కలవటం ఇప్పుడు సంచలనం రేపుతోంది. పలువురు ISI అధికారులతో ఆమె కలిసినట్టుగా కూడా తెలుస్తోంది. పాకిస్తాన్లో హిందువుల సంఖ్య అత్యంత దారుణంగా పడిపోతుంటే ఆమె హిందువులతో చేసిన ఇంటర్వ్యూల్లో హిందువులు చాలా సుఖంగా, ఆనందంగా ఉన్నారనే మెసేజ్ను కావాలని ఎంచుకున్న సబ్జెక్టుగానే భావిస్తున్నారు. ఆమెను అరెస్ట్ చేసే సమయంలో ఆమె నుంచి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వాటిని సైబర్ ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు. 5 రోజుల పాటు కస్టడీలో ఆమె నుంచి ఇంకా ఎలాంటి అంశాలు పోలీసులు సేకరిస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
జ్యోతి మల్హోత్రా మాదిరిగానే సోషల్ ఇన్ఫ్లుయెన్స్గా అవతారాలు ఎత్తి మన శత్రు దేశమైన పాకిస్తాన్కు ఉప్పందిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 5గురిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పటికే పాకిస్తాన్కు చెందిన పలు యూట్యూబ్ ఛానళ్లను, ప్రధాన స్రవంతికి చెందిన యూట్యూబ్ ఛానల్ను కూడా కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేయించింది. అలాగే ఇండియాలోని పలు యూట్యూబ్ ఛానళ్లను కూడా నిషేధించింది. ఈ క్రమంలో జ్యోతి మల్హోత్రాతో పాటు మరికొందరిని కూడా పోలీసులు విచారిస్తున్న దరిమిలా ఎలాంటి కొత్త కోణాలు వెలుగు చూస్తాయో చూడాలి మరి.